మనోడు టాలెంట్ చూపించాలని చెప్పేసి నన్ను అయితే చెత్త కొట్టాడు. అదేందో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమైపోద్ది. కటింగ్ చేయించుకుందాం అని కటింగ్ షాప్కి వెళ్ళా. వాడికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. సరిపోయారు ఇద్దరును. నేను ఒక స్టైల్ హెయిర్ కటింగ్ కొట్టమంటే వాడు ఇంకో రకమైన హెయిర్ స్టైల్ కట్టాడు. సరేలే ఒక వారం అయిపోయిందంటే ఏ స్టైల్ అయినా ఒకే స్టైల్ అయిపోద్దిలే అని చెప్పేసి అయితే నేను కటింగ్ అయితే చేయించుకున్నాను. తర్వాత 3 సార్లు అయితే అడిగాడు ఆయిల్ పెట్టనా అని చెప్పి. సరే ఆయిల్ పెట్టు భయ్యా అని చెప్పేసి అడిగాను. అంతేకాకుండా మీరేంది భయ్యా వీడియో తీస్తున్నారు అన్నాడు. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది భయ్యా, దానివల్ల నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి అన్నాను. అయితే అవునా, ఎప్పటి నుండి వ్లాగ్స్ చేస్తున్నారు అంటే ఎప్పటి నుంచో చేస్తా ఉన్నాను అన్నాను. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే 3000 చిల్లర ఉన్నారని చెప్పేసి అయితే చెప్పాను. మనోడికి ఏం అర్థమైందో తెలియదు, నన్ను ఒక పెద్ద యూట్యూబర్ అనుకుంటా ఉన్నాడు. మనోడి దగ్గరికి నేను కటింగ్ షాప్ కి 2-3 సార్లు అయితే వెళ్ళాను. మనోడికి నాకు ఎలాంటి గొడవలు లేవు, కానీ ఎందుకు ఈ రకం కొట్టాడు అన్నది నాకు అర్థం కాలేదు. యూట్యూబ్ అన్నా కదా కొంత వేల మంది చూస్తారేమో అని చెప్పేసి మనోడు టాలెంట్ మొత్తం బయట పెట్టాడు. నాకైతే తల పగిలిపోయింది. ఆస్తి గొడవలు ఉన్నా కానీ ఇట్లా కొట్టరనమాట. కానీ మనోడైతే చితక బాధేశాడు. నేను కొట్టుడు చూసేసి వేరే అంకులు కూడా బయటికి వెళ్ళిపోయారు. వద్దురా బాబు ఈడేంది రేటు కొడుతున్నాడు అని చెప్పేసి. ఛానల్ పేరు ఏంటి భయ్యా అని చెప్పేసి వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. అలాగే మన వీడియోస్ అయితే చూస్తా ఉన్నాడు. బ్రో నీకు అర్థం కాదు ఇదంతా తెలుగు అంటే పర్లేదు బ్రో, నాకు వీడియో అయితే కనిపిస్తుంది కదా అని చెప్పేసి అన్నాడు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసి ఎంజే వ్లాగ్స్. థ్యాంక్ యూ.